అయినా నాకు తెలిసి నీకు ఈ చాపుకి సెట్ కాదు మనిషి. ఇంకా చెప్పండి, ఎవరైనా మంచి అబ్బాయిని చూస్తే పెళ్లి కూడా చేసుకుంటాను. మీరు చెప్పిందలా చేయడానికి నేను మీ కూతురిని కాదు, మీ కూతురు కాబోయేవాడిని. అయినా అల్లుడింటికి వస్తే కావాల్సిన ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాలి కానీ ఆర్డర్ లేకూడదండి. ఆహా, నిన్ను నా ఇంటికి అల్లుడిగా తెచ్చుకోవడం కన్నా నా కూతురికి కాషాయం బట్టలా కట్టి కాశీగా పంపించడం మేలు. అయ్యే, ఆ కలర్ ఉంది నీకు ఇష్టం. అందువల్ల అక్కడ నాన్ వెజ్ తినకూడదు, నా వల్ల అవదు. ఏంటో నా బతుకు. సరే అది పక్కన పెట్టు, ఇప్పుడు ఈడ ఎందుకు వచ్చో అది చెప్పు. జాబ్ వచ్చింది, నెలకి 1,00,000 శాలరీ వస్తుంది, దగ్గరలో శ్రావణ మాసం వస్తుంది. ఆల్రెడీ మా ఇద్దరికి పెళ్లి కలవచ్చు. ఇప్పుడే కళ్యాణ మండపం బుక్ చేసుకుంటే డిస్కౌంట్ కూడా వస్తుంది. తర్వాత నాకు ఒక చావు వస్తుంది, 1 మంత్ పోతే ఒక మాసికం వస్తుంది, 1 ఇయర్ పోతే సంవత్సరికం, తర్వాత తద్దినం అన్నీ వస్తాయి. పెళ్ళంటే చావు అంటేంటి మీ నాన్న? కామన్ సెన్స్ లేదా? చాపు ఇప్పుడే కదా వచ్చింది, ఒక 6 మంత్స్ వెయిట్ చేద్దాం, అப்புறம் చూద్దాం. అబ్బా 6 మంతా? ఎందుకు? అంటే ఆ పని చేతగానడు ఈ పని ఎలా చేస్తాడో టెస్ట్ చేయాలి కదమ్మా. ఫస్ట్ జాబ్ రావాలన్నారు, ఇప్పుడు జాబ్ చేయాలంటున్నారు. నెక్స్ట్ ప్రమోషన్ రావాలి, తర్వాత రిటైర్ అవ్వాలి, తర్వాత ఫంక్షన్ తీసుకోవాలంటారా? పుట్టు వరకు అవసరంలా, నీ ముతురు ముఖం చూస్తే ఇప్పుడే పెన్షన్ ఇస్తారు. కూల్ చేట, 6 మంత్ ఇదే లాస్ట్. మళ్ళీ ఏమైనా ఫెట్టింగ్ పెడితే మనం లేచిపోతాం. పద చేట. యాచిపోతారా? యాచిపోవడం అంటే లంచ్కి పోవడం అనుకుంటుందా నా కూతురు ఏంది?